ఈరోజు మనం ఇక్కడ ఎందుకున్నాం? డబ్బు కోసమా? పేరు కోసమా? సుఖాల కోసమా? లేదా మన జీవితాన్ని అసలు ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికా? మనలో చాలామంది ఉదయం లేవగానే ఒకటే పరుగు. ఎవరో ఎక్కువ సంపాదిస్తున్నారు అని బాధ, ఎవరో సంతోషంగా కనిపిస్తున్నారు అని అసూయ, ఎవరో ఎదుగుతున్నారు అని దిగులు. కానీ ఒక్క క్షణం ఆగి మనసుని ప్రశ్నించుకుందాం. ఈ పరుగు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? మన జీవితం శాశ్వతమా? కాదు. మన శరీరం నిలిచిపోతుందా? కాదు. మన సంపాదన మనతో వస్తుందా? కాదు. అయితే మనం ఎందుకు ఇది నాది, అది నాది అని అహంకారంతో జీవిస్తున్నాం? శాస్త్రాలు చెబుతున్నాయి, మనిషి ఖాళీ చేతులతో వస్తాడు, ఖాళీ చేతులతోనే వెళ్తాడు. అయినా మనిషి తాను సంపాదించిన ధనం, తాను కట్టుకున్న ఇల్లు, తాను పెంచుకున్న పేరు ఇవే శాశ్వతమని భావిస్తాడు. అదే అజ్ఞానం. మనిషిని బంధించేది సంకెళ్ళు కాదు, ఆశలు. ఒక ఆశ నెరవేరితే ఇంకో ఆశ, ఒక కోరిక తీరితే ఇంకో కోరిక. ఈ ఆశలకు చివర ఉందా? లేదు. అందుకే ఈ ఆశలకు అంతం ఉందా? లేదు. అందుకే సంపాదిస్తున్నవాడు సుఖంగా ఉండడు, సుఖంగా కనిపిస్తున్నవాడు ప్రశాంతంగా ఉండడు. ఎందుకంటే మనసు ఎప్పుడూ ఇంకా ఇంకా అంటూనే ఉంటుంది. ఇది మనిషిని శాంతి నుండి దూరం చేస్తుంది. నిజమైన సుఖం డబ్బులో లేదు, నిజమైన ఆనందం భోగాల్లో లేదు. నిజమైన సుఖం మనసులో ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న గుడిసె కూడా స్వర్గమే. మనసు అశాంతిగా ఉంటే పెద్ద భవనము కూడా శ్మశానమే. ఈ ప్రశాంతత ఎక్కడి నుండి వస్తుంది? భగవంతునిపై నమ్మకం నుండి, ఆశలపై నియంత్రణ నుండి, సేవాభావం నుండి. భగవంతుని సేవ అంటే రోజంతా గుడిలో కూర్చోవడం కాదు. నీవు చేస్తున్న పని నిజాయితీగా చేస్తే అదే సేవ. ఎవరికైనా సహాయం చేస్తే అదే సేవ. అహంకారం లేకుండా జీవిస్తే అదే సేవ. భగవంతుడు మన హృదయంలో ఉంటాడు. అందుకే మన హృదయం శుద్ధంగా ఉంటుంది. అతడే మనతో మాట్లాడతాడు. మనిషి భయపడేది దేనికి? మరణానికి. కానీ జ్ఞాని భయపడడు. ఎందుకంటే అతనికి తెలుసు మరణం తప్పదు, కానీ జీవితం వ్యర్థం కాకూడదు. ఈ శరీరం పోతుంది, కానీ మన కర్మలు మిగులుతాయి. అందుకే మంచి మాట, మంచి పని, మంచి ఆలోచన ఇవే మన నిజమైన ఆస్తి. అవసరమైనంత సంపాదించాలి, అవసరమైనంత మాత్రమే కోరుకోవాలి, మిగిలింది సమాజానికి ఇవ్వాలి. అప్పుడు మనసు తేలికగా ఉంటుంది, నిద్ర ప్రశాంతంగా ఉంటుంది, జీవితం అర్థవంతంగా ఉంటుంది. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే, మీ జీవితం ఒక్క అడుగు అయినా మారితే అదే నాకు ఆనందం. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, జీవన మార్గదర్శకాలు, మనసుకు శాంతినిచ్చే సందేశాలు మరిన్ని వినాలంటే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ ఎవరో ఒకరి జీవితాన్ని మార్చవచ్చు. ధన్యవాదాలు. మీ జీవితం వెలుగులతో నిండాలని కోరుకుంటూ